సో మహేంద్ర నాయుడు గారు, సో ఎంట్రన్స్ లో నేను కాలేజ్ లోపలికి రాగానే రిసెప్షన్ లో చూస్తే బోలెడ్ అన్ని ర్యాంక్స్ ఉన్నాయి, బోలెడ్ అన్ని కంట్రీ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్వాడి యూనివర్సిటీ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ అని మీకు తెలిసిందే. మన దగ్గర దాదాపుగా ఒక 60 కంట్రీస్ పిల్లలు చదువుతారు. అంటే ఇండియాలో ఫారెన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఓకే. దీంతో పాటుగా మనం చూస్తే ప్రతి స్టేట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. వాడు ఆ పిల్లవాడు మన సౌత్ వాడైనా అవ్వచ్చు, నార్త్ అయినా, నార్త్ ఈస్ట్ అయినా, ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుంచి ఉంటారు. సో అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్స్ అంతా కూడా ఆ ఫారిన్ కంట్రీ ఏ కంట్రీ రిప్రజెంట్ చేస్తున్నారు ఆర్ రిలేటెడ్ అన్నమాట. సార్, ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ వైజ్ ఒక స్టెప్ వేసేటప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత గురించి ఆలోచిస్తారు, అంటే ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తారు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సో ప్రతి ఇయర్ మార్వాడి యూనివర్సిటీ మిరాకిల్ అప్డేట్స్ ఇస్తూ ఉంది. సో పాస్ట్ అచీవ్మెంట్స్ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే ప్లేస్మెంట్స్ సంబంధించి ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి తెలియచేయండి ఇన్ఫర్మేషన్. ఒక పిల్లవాడికి ప్లేస్మెంట్ జస్ట్ చదువు చెప్పడం వల్ల రాదు, రైట్? సో దానికి కావాల్సిన స్కిల్స్ ని రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే యూనో వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది, పిల్లవాళ్ళలో ఏం ల్యాకింగ్ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, అటువంటివి రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళని ఆ రకంగా షైన్ చేస్తూ తీసుకెళ్తాం అనమాట. సో అప్పుడు అంటే చాలా మంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్తారు, సర్టిఫికేట్ ఉంటుంది చేతిలో, నోట్లో నుంచి మాట రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, రైట్? ఎనీ కైండ్ ఆఫ్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఏ కైండ్ ఆఫ్ స్కిల్ కూడా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లో చదువు చెప్పి వదిలేస్తారు. సో వాళ్ళకి ఆ రీసెర్చ్ రిలేటెడ్ కావచ్చు, ప్రాక్టికల్ ఓరియంటేషన్ కానీ ఇవి ఉండవు, సర్టిఫికేట్లు ఉంటాయి అంతే. సో మనం అట్లా కాకుండా పిల్లవాడిని ఆల్ రౌండ్ గా డెవలప్ చేస్తాం. సో దానివల్ల ప్లేస్మెంట్ అనేది మా పిల్లలకి ఇట్స్ నాట్ బిగ్ డీల్, ఎందుకంటే మన దగ్గర 500+ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ దే విల్ కమ్ ఫర్ ప్లేస్మెంట్ అనమాట.